హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్మునిలో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2024 మార్క్స్ వర్సెస్ ర్యాంక్. అసలు గూగుల్లో చూపించే ర్యాంక్స్ నిజమేనా? అసలు మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఎలా టాలీ చేస్తారు? కొంతమంది చాలామంది వరకు అయితే గూగుల్లో చూస్తున్నారు, గూగుల్లో చూపించే ర్యాంక్సే ఫైనల్ ర్యాంక్సా, అలాగే ఉంటాయా, ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఫుల్ క్లారిటీగా అయితే నీ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది రాదు. సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఎవరైతే ఐసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని మీరే లాస్ట్ ఇయర్ వాళ్ళైతే ఎంత బాగా అయితే చూసారో మన ఛానల్, మీరు కూడా అలాగే చూసి మన ఛానల్కి మీరే సపోర్ట్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడైతే మనం మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే గూగుల్లో చూపించే ర్యాంక్స్ నిజమేనా కాదైతే చూద్దాము. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, దయచేసి వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే చేరుతుంది. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు లైక్ చేస్తేనే చాలామంది వరకు వ్యూస్ వెళ్ళే వరకు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడాలి కదా, మనం ఒక్కరిని బాగుపడితే సరిపోదు కదా, వాళ్ళు కూడా ఉపయోగపడాలి. కాబట్టి మీరు లైక్ చేయండి దయచేసి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే గూగుల్లో కొన్ని ర్యాంక్స్ చూపిస్తున్నారు, అవి అసలు నిజమేనా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అక్క అసలు గూగుల్లో మార్క్స్ చూపిస్తున్నారు, అసలు అవి నిజమేనా కాదా అని చెప్పి చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇదైతే నేను చూపిస్తాను. మార్క్స్ అనేవి చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడైతే మీకు చెప్పబోయి వచ్చేది ఏంటి అంటే, మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 200 నుంచి 171 మార్క్స్ వస్తే 1 to 30 ర్యాంక్స్ వస్తాయని చెప్పారు. అది ఏ కేటగిరీకి రెండో ఉంటుంది. అలాగే 171 నుంచి 161 వస్తే 31 to 70 ర్యాంక్ అయితే ఉంటుంది. 160 నుంచి 150 వరకు వస్తే 71 to 100. 150 నుంచి 141 వస్తే 101 to 200. 140 నుంచి 131 వస్తే 201 to 350. 130 నుంచి 121 వస్తే 350 to 500. 120 నుంచి 111 వస్తే 500 to 1000. 110 నుంచి 101 వస్తే 1000 నుంచి 1500. 100 నుంచి 91 నుంచి 100 నుంచి 91 నుంచి 100 లోపు వస్తే 1500 to 3000. అలాగే 81 నుంచి 90 లోపు వస్తే 3000 నుంచి 10,000. 71 అలా వస్తే 10,000 నుంచి 25,000. 70 నుంచి 61 వస్తే 25,000 నుంచి 40,000. 60 నుంచి 51 వస్తే 40,000 to 60,000. 50 నుంచి 41 లోపు వస్తే 60,000 అబో అని చెప్తున్నారు. సో ఏంటి అంటే, సో ఇక్కడ గూగుల్లో చూపించే ర్యాంక్స్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోండి, కానీ వీటి మీద అయితే ట్రస్ట్ పెట్టకండి. ఎందుకంటే ఈ మార్క్స్కి మనకు ఫైనల్లో వచ్చే ర్యాంక్కి అసలు సంబంధమే ఉండదు నన్ను అడిగితే. ఓకేనా, ఈ గురించి మీరు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చూసి ఇవే ర్యాంక్స్ ఏమో అని చెప్పి ఇంక ఇదే ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఎందుకు అంటే నేను చెప్తుంది, పోయినసారి 56, 57 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏమి 60 అబో ఏమి ర్యాంక్ వెళ్ళిపోలేదు. 60 అబో ఏమి వెళ్ళిపోలేదు. 29,000 దగ్గర ఆగిపోయింది. ఓకేనా, సో 29,000 దాకే ఆగిపోయింది. సో చాలామంది అనుకుంటారు ఈ ర్యాంక్స్ చూసేసి, ఈ మార్క్స్ చూసేసి ఇవే ర్యాంక్స్ వస్తాయేమో అని, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఇదే ఉంటుందేమో అని చెప్పి చాలామంది డిసైడ్ అయిపోయి బాధపడుతూ ఉంటారు. సో మీరు గూగుల్లో ఉండే మార్క్స్, చాలామంది యూట్యూబర్స్ కూడా ఏం చేస్తారంటే గూగుల్లో ఉండే ర్యాంక్స్ని చూసి చెప్పేస్తారు. ఆ ర్యాంక్స్కి అసలు వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు. నేనైతే చెప్పేది ఏంటంటే, వాళ్ళని నేను తప్పనడం లేదు. ఏంటి అంటే, దీని మీద మీరు డిపెండెన్స్ అయ్యారు అంటే మీకు ఇంకా బాధ తప్ప ఏముండదు. సో మీకు ఒకటే చెప్తున్నాను ఏంటి అంటే, ఇక్కడ గూగుల్లో చూపించే సో మెనీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, గూగుల్లోకి వెళ్ళిపోయి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని కొట్టగానే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని కొట్టగానే మీకు ఇలా చూపించేస్తుంది, ఎవరొకరు చూపిస్తూ ఉంటారు. కానీ ఈ మార్క్స్ని బట్టి ఈ ర్యాంక్స్ అయితే కాదు, గూగుల్లో చూపించే మార్క్స్ని బట్టి ఆ ర్యాంక్స్ అయితే రావు. మీకు చాలా అంటే చాలా చేంజెస్ ఉంటాయి ఫైనల్లో వచ్చినప్పుడు. ఇప్పుడు 55 వచ్చినోడు కూడా 29,000 వస్తుంది, 29,000 30,000 లోపే వస్తుంది. కానీ 60,000 దాకా అయితే ఏం వెళ్ళదు. ఓకేనా, 60,000 దాకా అయితే ఏం వెళ్ళదు. చాలామంది ఈ ర్యాంక్సే ఇంకా ఫైనల్ అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. దయచేసి ఈ ర్యాంక్స్ పైన అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సో చాలామంది ఈ ర్యాంక్స్ చూసేసి బాధపడుతూ ఉంటారు, అయ్యో నాకు ఇంతే వచ్చిందా ర్యాంక్, సో ఏంటి అని చెప్పి. సో 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 60,000 ర్యాంక్ అని చెప్పి ఫీల్ అవుతారు. దానికి అయితే అసలు లింక్ లేదు. ఫైనల్కి వచ్చినప్పుడు మీ ర్యాంక్ అనేది టోటలీ చేంజ్ ఉంటుంది. సో టోటలీ చేంజ్ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు సపోజ్ మీకు ఒక
ఒక అవగాహన రావాలి కాబట్టి ఇలా అయితే చూసుకోండి. సో అవగాహన కోసం ఇన్ని మార్క్స్ వస్తే ఇన్నా అని చెప్పి చూసుకోండి మామూలుగా, అంతేగాని దీని మీద అయితే ఫిక్స్ అయితే ఉండకండి. ఈ ర్యాంక్స్ అయితే అసలు ఫైనల్ కాదు. అసలు ఈ ర్యాంక్స్ అయితే అసలు టోటలీ డిఫికల్ట్ ఉంటుంది. 200కి 171 వచ్చిన వాళ్ళకి 1 to 30 ర్యాంక్స్ అయితే 1 to 30 ర్యాంక్స్ అయితే ఏం ఉండవు. ఓకేనా. సో ఇవైతే మీరు ఫైనల్ అనుకొని ఫిక్స్ అవ్వకండి, ఎవరైతే బాధపడకండి. సో మీకైతే మంచి మంచి ర్యాంక్సే వస్తాయి, ప్రాబ్లం లేదు. మీరు దీన్ని చూసి ఇదే ఫైనల్ అని ఫిక్స్ అవ్వకండి. ఓకేనా. మ్యాక్సిమము మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మీరు ఎక్కడ చూసినా కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉండదు. ఎన్ని గూగుల్ సెర్చ్లు చేసినా కూడా మీకు అవైలబిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఎలా టాలీ చేస్తారంటే ప్రతి ఇయరు ఎంతమంది అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఐసెట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, దాన్ని బట్టి వాళ్ళు దాన్ని బట్టి మొత్తం చేసి ఆ తర్వాత ర్యాంక్ ఇస్తారే తప్ప మీరు ఎన్ని సెర్చ్లు చేసినా గూగుల్లో ఒకేలా చూపిస్తుంది. అంతేగాని ఆ మార్క్స్ని పట్టుకొని ఆ ర్యాంక్ని పట్టుకొని మీకు అదే ఫిక్స్ అని అవ్వకండి. మీ మార్క్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఆ మార్క్స్ని బట్టి మీ ర్యాంక్ అనేది ఖచ్చితంగా డెఫినెట్గా ఫైనల్ కీలో అయితే చేంజ్ అవుతుంది. ఇదే ర్యాంక్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. ఇదే నేను మీకు డ్యామ్ షూర్గా చెప్తాను. మన ఛానల్లో ఏంటి అంటే నేను గూగుల్లోంచి తీసుకొచ్చి ఇవే ర్యాంక్స్ అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఐసెట్ రాశాను, ర్యాంక్స్ ఎలా ఉంటాయో తెలుసు, గూగుల్ వాడు ఇచ్చే ర్యాంక్స్ ఎలా ఉంటాయో తెలుసు, నార్మల్గా బయటకు వచ్చిన తర్వాత ర్యాంక్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. సో నేను అందుకే అలాంటి నేను వీడియోస్ చేయను. నేను ఉన్నట్టు నిజం చెప్పేస్తాను. సో ఇప్పుడు గూగుల్లో వచ్చినవి అయితే మీరు గూగుల్లో వచ్చిందే నిజం అనుకొని ఇంకా అలాగే ఉండిపోయి ఇవే ర్యాంక్స్ ఏమో అని చెప్పి బాధపడకండి. ఇక్కడ ఉన్న ర్యాంక్స్ ఏదో ఎగ్జాంపుల్గా ఇచ్చారు అంతేగాని మీకు ర్యాంక్స్ ఎలా ఎనలైజ్ చేస్తారో ఐసెట్ వాళ్ళు అయితే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ర్యాంక్స్ ఎలా అనలైజ్ చేస్తారు అని చెప్పి ఇయర్కి ర్యాంక్స్ అనేవి మారుతాయి. వాళ్ళు ఇయర్కి అనలైసిస్ అనేది మారిద్ది. ఓకేనా. ప్రతి ఇయర్ ఇదే ఉండదు, ప్రతి ఇయర్ అనలైసిస్ అలాగే ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నేను అనలైసిస్ ఎలా చేస్తారు, ర్యాంక్ ఎలా ఇస్తారో నేనైతే చెప్తాను. ఓకేనా. సో మీకు ఈ వీడియో కానీ అర్థమైనట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఇదే ర్యాంక్స్ అని చెప్పి మీరైతే ఫిక్స్ అవ్వకండి. చాలా 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 చేంజెస్ అయితే ఉంటాయి. సో ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.